నమస్తే టిఆర్ నిజం, నేను మీ రమేష్. ఇంకో విషయాన్ని మనం డీప్గా చర్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్క బిల్డింగ్ నిర్మించడం వల్ల ఆ నిర్మాణంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది. ఆ ప్రభుత్వ ఆదాయం రావడం వల్ల దానికి ఎంతో కొంత వాళ్ళ సంక్షేమ పథకాలు అందించడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కానీ హైదరాబాద్ మహానగరంలో చాలా దిక్కుల పర్మిషన్ కంటే మించి నిర్మాణాలు చేస్తుంటే కూడా దానికి సంబంధించిన టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ దానికి సంబంధించిన పర్యవేక్షణ కొరబడుతుంది. మరి ఏమైతుందంటే ఇది వీళ్ళంతా కాసులకు కకృతి పడుతున్నారని చెప్పేసి అంటారు. మొన్న ఈ మధ్యలో కొన్ని ఏమున్నాయి, వాళ్ళు వచ్చి డబ్బులు అడిగి వీళ్ళు వచ్చి డబ్బులు మాకు భారం అయ్యి ఏర్పడుతుందని చెప్పేసి అంటారు. అది నిజమో అబద్ధమో పక్కకు పెడితే, ఎందుకంటే అది నమ్మడానికి లేదు. ఎందుకంటే వీళ్ళు ఏదో కావాలని అద్భుత కల్పనలు చేస్తారని చెప్పేసి అంటారు. ఈ నిర్మాణం చేసే వ్యక్తులు, ఈ అక్రమ నిర్మాణాలు చేసే వ్యక్తులు ఫ్లోర్లు 1, 2, 3, 4, 5, 6, 7 కూడా ఇస్తున్నారు. ఇవన్నీ కూడా అధికారుల కనసన్నలోనే జరుగుతున్నాయి. దాని పర్యవేక్షణ లేదు. ఎందుకంటే ఇది కట్టుకొని వాళ్ళు ఎక్కువ మొత్తం రెంట్లకు ఇచ్చుకొని సామాన్య ప్రజలపైన భారం పడుతుంది. వాళ్ళ ఊళ్ళల్లో బతకలేక ఇక్కడ మహానగరానికి వచ్చి కూడా రెంట్లకే వాళ్ళు పరిమితం అవుతున్నారు. కాబట్టి దాని అక్రమ నిర్మాణాలపై కంపల్సరీగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఇంకోటి, కాసులకే కనెక్షన్లు అని చెప్పేసి ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో కాసులకే కలెక్షన్లు అని చెప్పేసి ఇదొక వార్త. ఇది ఒకసారి చూసుకుందాం. ఏంటి, ఇది నిజం, ఇది జరిగే సందర్భాలు జరుగుతున్నాయి. కానీ అధికారుల కనసన్నలోనే జరుగుతున్నాయి. ప్రభుత్వాలు దీన్ని పట్టించుకుంటలేవు. ఇలాంటి అవినీతి అధికారులను సస్పెండ్ చేయాలి. ఇలాంటి చేసిన వాటిని కూల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అది ట్యాక్స్ అన్న కట్టాలి ప్రభుత్వానికి, లేకపోతే దీన్ని కూల్ చేయాల్సిన సందర్భం అని ఉంటుంది. ఎందుకంటే ఎంత పరిమాణంలో ఉండాలో అంత పరిమాణంలో జరిగినప్పుడు మాత్రమే అందరికీ అన్ని విధాల న్యాయం జరుగుతుంది, మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఒక విధానం. కొంతమంది ఏఈల అక్రమ వసూళ్లు నిబంధనలు వదిలేసి తక్కువ లోడు చూపిస్తూ బహుళ అంతస్తుల నిర్మాణాలకు విద్యుత్ కనెక్షన్లు జారీ చేస్తున్నారు. ఇది ఒక్కటే కాదు, వీళ్ళొక్కరే కాదు, ప్లాంట్ డెవలప్మెంట్ అధికారులే కాదు, దీనికి సంబంధించినటువంటి కరెంటుకు సంబంధించినటువంటి కొద్దిమంది అక్రమ ఏఈలు నిబంధనలను పక్కన పెట్టేసి తక్కువ లోడు చూపిస్తూ బహుళ అంతస్తులకు విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేస్తాను. ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఒక సామాన్యుడు కరెంటు పెట్టాలంటేనే నానా హంగామా జరగాల్సిన సందర్భం. కానీ అక్రమ నిర్మాణాలు నిర్మించడంతో పాటు దానికి అక్రమంగా ఈ కలెక్షన్లను జారీ చేస్తాడు. ఈ ట్రాన్స్ఫర్లను తక్కువ లోడు చూపిస్తూ పెద్ద అంతస్తులకు కూడా ఇది చూపిస్తారు. ఏ విధంగా పాసిబుల్ అయితే ఎందుకు పర్యవేక్షణ లోపడుతుంది? అధికారులు కానీ సంబంధించిన మంత్రులు కానీ రాజకీయ నాయకులను దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. కాసిలిస్తే నిబంధనలను విరుద్ధంగా విద్యుత్ కనెక్షన్లను జారీ చేస్తూ కొంతమంది ఏఈలు అక్రమ వసూళ్లకు పాల్పడుతూ తక్కువ లోడ్లతో కొత్త కనెక్షన్లను జారీ చేస్తున్నారు. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ TGSPDCL నిబంధనల ప్రకారం 20 కిలోవాట్ల లోడుకు మించి విద్యుత్ కనెక్షన్ తీసుకోవాలంటే ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసుకోవాలని విద్యుత్ శాఖ డీడీ రూపంలో డబ్బులు చెల్లించాలి. బేగం బజార్, మేడిచెట్ల, కూకట్పల్లి డివిజన్లతో పాటు యూసఫ్గూడ, కృష్ణానగర్, జీడిమెట్ల, కుక్కట్పల్లి, గాజుల రామారం, డిచ్చుపల్లి వంటి ప్రాంతాల్లో కొంతమంది ఏఈలు లోడ్ తగ్గించి విద్యుత్ కనెక్షన్ జారీ చేస్తున్నారు. 5 కిలోవాట్ల లోడు సామర్థ్యం స్థానంలో 2 కిలోవాట్లుగా పేర్కొంటూ కనెక్షన్లను జారీ చేస్తున్నారు. ఆయా ప్రాంతాలలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్స్ ట్రాన్స్ఫర్లపై అదనపు లోడు పడుతుందని డిస్కాం నిబంధనలతో కొత్త ట్రాన్స్ఫర్లు ఏర్పాటు చేసేందుకు ఎస్టిమేటర్లు చేస్తున్నారు. పలు ప్రాంతాల్లో కొత్తగా నిర్మించే 5 నుంచి 6 అంతస్తుల భవనాలను ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్ లేకుండా